నిమిషం, నేను నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు. లేదు, నువ్వు ఇవాళ ఎలాగైనా నేను చెప్పేది వినాలి. యూ హ్యావ్ టు లిసన్. ప్లీజ్, నీకు నిజం చెప్పాలనే ఇలా వచ్చాను. నా కోసం ఓ 2 minutes స్పేర్ చేయి. నేను చెప్పేది విను. వద్దు, నాకింకేం వినాలని లేదు. విన్నది తెలుసుకున్నది చాలు. ఇక నీ దారి నీది, నా దారి నాది. సుధీర్, 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 ప్లీజ్ నా మాట విను. నీకు నిజం తెలిస్తే నువ్వు మీ డాడీ ఎంత అపోహపడ్డారో మీకు అర్థం అవుతుంది. వద్దు, నువ్వు మీ మమ్మీ ఎన్ని మాయ మాటలైనా చెప్తారు, ఎన్ని కట్టుకథలైనా అల్లుతారు. ప్లీజ్ డోంట్ టెస్ట్ మై పేషెన్స్ ఎనీమోర్. ఆ పని చేస్తోంది నువ్వు. ఎవరో ఏదో అన్నారని నీ చేతిలో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఐ నో హౌ మచ్ యు లవ్ మీ. నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండలేవు. నీకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే కదా నేను నీకింత అలసైపోయాను. కానీ నన్నంత తక్కువ అంచనా వేయొద్దు. నీ మీద మనసు పెంచుకున్నంత తేలిగ్గానే తుంచుకోనుగలను. అంత అవసరం ఏమొచ్చింది చెప్పు. నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. ఇందులో బలవంతం ఏముంది? నేను చెప్పిందంతా విన్నా కూడా నువ్వు కన్విన్స్ కాకపోతే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టే చేద్దు గాని. నేను ఇక ఆ తర్వాత నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను. నీకు అసలు కనపడను కూడా కనపడను. కానీ దయచేసి నేను చెప్పేది మాత్రం విను. ప్లీజ్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా అమ్మ గురించి నువ్వు విన్నదంతా పచ్చి అబద్ధం. ఈ మధ్యనే నాకు నిజాలు తెలిసొచ్చాయి. ఆవిడ అసలు నా కన్న తల్లి కాదు. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకుంది. నా కోసమని తన జీవితాన్ని బలిపెట్టింది. తను ఇన్నేళ్లుగా పెళ్లి చేసుకోకపోవడానికి కూడా నేనే కారణం. ఆవిడ నిప్పు లాంటిది. అసలేం జరిగిందంటే, చెప్పు, ఇప్పుడు చెప్పు సుధీర్. ఇందులో మా అమ్మ తప్పేమన్నా ఉందా? తన పరిస్థితుల చేతుల్లో పావుగా మారింది తప్పితే ఏ పాపమూ చేయలేదు. అనవసరంగా నిందల్ని తన నెత్తిన మోస్తూ బతుకుతోంది. నా కోసం ఎవరు చేయని త్యాగం చేసింది. మంచితనం పేరుతో తనే మోసపోయింది తప్పితే ఎవరిని మోసం చేయలేదు. ఆవిడ దేవత. ఆవిడ్ని మీ డాడీ అన్ని మాటలు అనడం సబబేనా? నువ్వే చెప్పు. ఈ విషయాలు తెలుసుకుంటే నీ ఒపీనియన్ మారుతుందని నాకు తెలుసు. అందుకే నువ్వు కాదు కూడదంటున్నా నీకు ఇదంతా చెప్పాను. నేను చెప్పింది మాత్రం పచ్చి నిజం. ఇక నిర్ణయాన్ని నీకే వదిలిపెడుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను వద్దనుకుంటే ఫ్రాంక్ గా చెప్పేసాయి. ఐ విల్ నాట్ కమ్ ఇన్ యువర్ వే. నువ్వు సుఖంగా మనశ్శాంతిగా ఉంటే అంతే చాలనుకుంటాను. నువ్వు నాకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా దేవత లాంటి మా అమ్మని మాత్రం ఏమీ అనొద్దు. నేను భరించలేను. నాకు ఈ ఒక్క సాయం మాత్రం చేసి పెట్టు. నీకు దండం పెడతాను. మీ అమ్మగారు అమ్మా,
అమ్మా సమత. నన్నెందుకు దూరంగా పెట్టావమ్మా? ఇన్నేళ్ళు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు? నా నీడ కూడా నీ మీద పడకూడదు అనుకున్నాను. కన్న తల్లి హంతకురాలని తెలిసి నువ్వు తల్లడిల్లిపోకూడదని ఇలా చేశాను. నీ జీవితం అన్నా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను సుప్రతీక ఇన్నేళ్లుగా ఈ నిజాన్ని దాచిపెట్టావు. అంతకు మించి ఇంకేం లేదమ్మా. కట్టె ఇక్కడున్నా కన్న ప్రేమంతా నీ దగ్గరే ఉంది. ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తూ నీ కోసం పరితపిస్తూ ఇక్కడున్నాను. ఇదంతా నీ మంచి కోసమే చేసావమ్మా. అమ్మా, మీరిద్దరూ ఇంత విషయాన్ని కడుపులో దాచుకొని నాకు ఇన్నేళ్ళు అమృతాన్ని పంచిపెట్టారు. జరిగింది తెలియక అనవసరంగా అత్తమ్మని నానా మాటలు అన్నాను. తన మనసు క్షోభ పడేలా చేశాను. నిజం తెలిసాక వెంటనే నిన్ను చూడాలనిపించింది. అందుకే అత్తమ్మకి ఇష్టం లేకపోయినా అంకుల్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఈ పని చేసావో తెలుసుకున్నానమ్మా. అయినా నీ రక్తం మీద నీకు నమ్మకం లేదా? నిజం తెలిస్తే నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయేదన్నా చెప్పు. జన్మనిచ్చిన తల్లిని నిన్ను తప్పు పడతానా చెప్పు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇలా నిజం దాయబట్టే నేను అత్తమ్మని నానా మాటలని పాప మూట కట్టుకున్నాను. అన్నరాని మాటలన్నాను. నిజంగా నా పాపానికి నిష్కృతి లేదు. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. అయినా ఇప్పుడు అదంతా దేనికి? జరిగింది మర్చిపో. నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఇప్పుడు మేమంతా దాని గురించే ఆలోచిస్తున్నాం. నీ ప్రేమ గురించి తెలుసుకున్నానమ్మా. నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన సుధీర్ని నీకు బాలకృష్ణ గారు దూరం చేయాలనుకుంటున్నారట. అది విని తల్లడిల్లిపోయాను. ఆయన మొదటి నుంచి సుప్రతీకని అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అదే అనుమానంతో నీ జీవితాన్ని కూడా ఓ ప్రశ్నగానే మార్చేశారు. మీరు దాని గురించి ఏమీ ఫీల్ అవ్వకండి. నేను మొన్న మీకు చెప్పాను కదా, 600 సరే సమతా సుధీర్ల పెళ్లి జరిగి తీరుతుంది. అందుకోసం నేను సుప్రతీక ఏమైనా చేస్తాం. అలా అని మీకు నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను. నేను ఆయనకి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాను. సుప్రతీక నిర్దోషని, తనది నిప్పులాంటి వ్యక్తిత్వం అని ఆయనకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను. కానీ ఆయన నా మాటల్ని పట్టించుకోలేదు. తాబట్టిన కుందేటికి 3 కాళ్ళన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మొండితనం మరీ ముదిరిపోయింది. అయినా పర్వాలేదు, ఎలాగైనా ఆయన కనువిప్పు కలిగించి వీళ్ళిద్దరి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో సుప్రతీక చాలా పట్టుదలగా ఉంది. ఒక్కటి మాత్రం నిజం, వీళ్ళ పెళ్లి జరిగి తీరుతుంది. కనీసం ఆ సుధీర్కైనా జరిగింది చెప్పాల్సింది. నేను ఈ మధ్య తనతో మాట్లాడాను. జరిగిందంతా చెప్పాను. అత్తమ్మ నిర్దోషని సుధీర్ని కన్విన్స్ చేయగలిగాను. సుధీర్ని కన్విన్స్ చేయగలిగావా? అవును అంకుల్. మొన్న క్లబ్ లో కలిసినప్పుడు జరిగిందంతా క్లియర్ గా చెప్పాను. తను కన్విన్స్ అయ్యాడు. మరి ఈ విషయం ఇప్పటిదాకా మాకు చెప్పలేదే? ఇప్పటికే ఈ విషయం మూలంగా మీరు చాలా ఒత్తిడికి గురయ్యారు. అత్తమ్మ నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఎన్నెన్నో బాధల్ని తట్టుకుని నన్ను పెంచి పెద్దదాన్ని చేసింది. ఇప్పుడు కూడా నేను తనకో సమస్యగా మారదలుచుకోలేదు. అందుకే బాలకృష్ణ గారిని మీ అందరికన్నా ముందు నేనే కన్విన్స్ చేయాలనుకున్నాను. అందుకే ఈ విషయాలన్నీ మీతో చెప్పలేదు. ఇప్పటిదాకా ఎటువంటి బరువులు బాధ్యతలు తెలియకుండా పెరిగాను. అత్తమ్మ నా కోసం ఇప్పటికే చాలా చేసింది. నౌ ఇట్స్ మై టర్న్.
నా ప్రేమ పెళ్లి అత్తమ్మకో సమస్యగా మారనివ్వను. బాలకృష్ణ గారికి నేను కనువిప్పు కలిగిస్తాను. ఆయనే వచ్చి అత్తమ్మతో ఈ పెళ్లి గురించి మాట్లాడేలా చేస్తాను. అంతేకాదు, అర్ధాంతరంగా ఆగిపోయిన అత్తమ్మ జీవితానికి ఓ అర్థం పరమార్థం కల్పిస్తాను. బాలకృష్ణ గారిని తనని మళ్ళీ ఒక్కటి చేసి నా రుణం తీర్చుకుంటాను. అవునమ్మా, నేను తప్పకుండా ఆ పని చేస్తాను. నేను నీ కూతుర్ని, నీ మనసు పంచుకొని పుట్టాను. అత్తమ్మ అనురాగంలో పెరిగాను. తనకున్న క్రమశిక్షణ పట్టుదల నాకు ఉన్నాయి. తప్పకుండా నేను చెప్పింది చేస్తాను. అలా అని నీకు నేను హామీ ఇస్తున్నాను. నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా, చాలా గర్వంగా ఉంది. సుప్రతిక స్వాభిమానానికి వారసురాలు అనిపించుకున్నావు. ఈ మాటల్ని సుప్రతిక వినుంటే ఎంత సంతోషపడిపోయేదో. నువ్వెప్పుడు చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ఉంటావని, బాధ్యతలు తెలుసుకోవడం లేదని తను ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాటల్ని వినుంటే తన ఒపీనియన్ని డెఫినెట్గా మార్చుకునేది. మీ ఇద్దరి ఔన్నత్యం ముందు నేనెంత అంకుల్? నాలో ఏమన్నా మంచితనం, మానవత్వం, సంస్కారం ఉన్నాయంటే అదంతా మీ ఇద్దరి చలవే, మీ గొప్పతనమే. ఇప్పటిదాకా మీరు చేయాల్సింది చేశారు. ఇక నా వంతు వచ్చింది. నేను చేయాల్సింది చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మాటలు వింటుంటే నాకెంత సంతృప్తిగా ఉందో నీకు చెప్పలేను. ఈ మాటలే చాలు. నువ్వేం చేయనక్కర్లేదు. పెద్దవాళ్ళం మేం చూసుకుంటాం. నువ్వు ఈ టెన్షన్స్ ఏవి పెట్టుకోక హాయిగా ఉండు. నేను ఇంతకు ముందు చెప్పినట్టే నీ పెళ్లి సుధీర్తో జరిగి తీరుతుంది. అదంతా మాకు వదిలిపెట్టు. లేదంకుల్, బాలకృష్ణ గారిలో నేను మార్పు తీసుకొస్తాను. ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను. ఇప్పటిదాకా మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ ఒక్క విషయంలోనైనా నాకు కాస్త పని కల్పించండి ప్లీజ్. సరే, నువ్వు అంతగా చెప్తుంటే నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే, నీ ఇష్టం. కానీ ఇది నువ్వు ఒక్కదానివే చేస్తానంటే మేము ఒప్పుకోం. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, మా ప్రయత్నాలు మేము చేస్తాం. సరేనా? అలాగే అంకుల్. అమ్మా సమత, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటమ్మా? చీఫ్ గెస్ట్ వచ్చేసినట్టున్నారు. అయిపోయింది మేడం. ఇవి తీసుకెళ్లి స్టేజ్ దగ్గర అరేంజ్ చేసేస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. అది కాదమ్మా, 2 గోల్డ్ మెడల్స్ తో పాటు కాలేజ్ ఆల్రౌండర్ షీల్డ్ కూడా నీకే వచ్చింది. ఇంకొంచెం సేపట్లో ప్రోగ్రామ్ మొదలవుతుంది కదా. నువ్వు కనీసం మొహమన్నా కడుక్కోలేదు. చూడు ఎలా ఉందో. వెళ్ళి కాస్త చన్నీళ్ళతో మొహం కడుక్కొని రెడీ అవ్వు. ఆ రిబ్బన్స్ నాకు ఇచ్చేసే. శ్రీనివాస్కి చెప్పి నేను డెకరేట్ చేయిస్తాను. పర్వాలేదు మేడం, అయిపోయింది. జస్ట్ 2 minutes. నే వెళ్ళి ఇవి వాళ్ళకి అందించేసి రెడీ అయిపోతాను. ప్లీజ్ డోంట్ వరీ. అది కాదమ్మా, నీకు టైం సరిపోదు. పైగా చీఫ్ గెస్ట్ కూడా ఎక్కువసేపు ఉండలేనన్నారు. అందుకని మనం ప్రోగ్రామ్ టైంకి స్టార్ట్ చేయాలి. ప్రోగ్రామ్ టైంకే స్టార్ట్ అవుతుంది మేడం. మీకెందుకు, మీరు చూస్తూ ఉండండి. సరే, నీ ఇష్టం. అన్నట్టు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? లాస్ట్ మినిట్ లో డిసైడ్ చేస్తామన్నారు కదా మేడం. అవును, ప్రముఖ వ్యాపారవేత్త బాలకృష్ణ గారు మన చీఫ్ గెస్ట్. ఏంటమ్మా, పేరు వినగానే అలా అయిపోయావేంటి? అబ్బే, ఏం లేదు మేడం, ఏం లేదు. జస్ట్ ఆలోచిస్తున్నాను అంతే. ఆయన మామూలుగా చాలా బిజీగా ఉంటారు. మనం రిక్వెస్ట్ చేసేసరికి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి ఒప్పుకున్నారు.
ఇటీ ఆ రిబ్బన్స్ ఇటు ఇచ్చేయి. వద్దు మేడం, మీకెందుకు శ్రమ? నేను చిటికలో పని పూర్తి చేసేస్తాను. ప్రోగ్రామ్ మీరనుకున్న టైంకి స్టార్ట్ అవుతుంది. సరేనా? మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. నువ్వు మారవమ్మా. మన ముఖ్య అతిథి ఎంతో ఉత్తేజకరంగా ప్రసంగించారు. ఇప్పుడు కార్యక్రమంలోని అతి ముఖ్యమైన అంశం గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్. ఈ గోల్డ్ మెడల్స్ని కూడా బాలకృష్ణ గారినే ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. స్వర్ణ పథకాల ప్రదానం తర్వాత కాలేజీ ఆల్రౌండర్ షీల్డ్ను కూడా బెస్ట్ స్టూడెంట్కి బాలకృష్ణ గారే ప్రదానం చేస్తారు. ఐ రిక్వెస్ట్ మిస్టర్ బాలకృష్ణ టు గివ్ అవే ది గోల్డ్ మెడల్స్ అండ్ ది ఆల్రౌండర్ షీల్డ్. మొట్టమొదటిగా మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడల్ కె శ్రీనివాస్. గత 3 ఏళ్లుగా ఈ గోల్డ్ మెడల్ ఇతనికే దక్కుతోంది. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 సబ్జెక్ట్స్లోనూ టాప్ చేశాడు పి ప్రణవ్. అతనికి స్వర్ణ పథకాన్ని ప్రదానం చేయవలసిందిగా శ్రీ బాలకృష్ణ గారిని కోరుతున్నాను. థ్యాంక్స్. నేనిప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోయే విద్యార్థిని చాలా తెలివైన అమ్మాయి. వాక్చాతుర్యంలో గాని, ఆటల్లో గాని, కళల్లో గాని ఆమెకి ఎదురే లేదు. ఇంగ్లీష్లో కూడా ఎన్నో ఏళ్లుగా తనే టాప్ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా ఇంగ్లీష్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వై సమతని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.